వెల్కమ్ టు AP19 న్యూస్. విజయవాడ కార్పొరేటర్ ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం విజయవాడ కార్పొరేషన్కు వెళ్లిన శ్వేత అక్కడ మేయర్ రాయన భాగ్యలక్ష్మిని కలిసి తన రాజీనామా లేఖను సమర్పించి ఆమోదించాలంటూ కోరారు. అంతకుముందు విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఇంటికి వెళ్లి ఆయనతో శ్వేత భేటీ అయ్యారు. ఎమ్మెల్యే నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ నా రాజీనామా ఆమోదం పొందాక నేను కూడా టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తానన్నారు. మేమెప్పుడు టీడీపీ విడాలి అనుకోలేదు, కానీ టీడీపీ పార్టీ మమ్మల్ని వద్దు అనుకున్నప్పుడు మేము పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదన్నారు. కేశినేని నాని పార్టీకి రాజీనామా చేశాక కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక కార్పొరేటర్ల ప్రాణాలకు రిస్క్ అని తెలిసి పోటీ చేసేమే కానీ ఇంకా గౌరవం లేని చోట మేము పనిచేయలేమన్నారు. గత సంవత్సర కాలం నుంచి టీడీపీ పార్టీలో కేశినేని నాని అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. 3 విషయాలు చెప్పారండి. ఒకటి ఏంటంటే ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ని వేరే వాళ్ళని నియమిస్తున్నామని. రెండోది నారా లోకేష్ గారు అసలు నాని అన్నకి ఈ ప్రోగ్రాంతో ఏంటి సంబంధం, ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని అడిగారు. అంటే ఒక సిట్టింగ్ ఎంపీని ఆయన కాన్స్టిట్యున్సీలో పార్టీ ప్రోగ్రాం జరుగుతుంటే ఆయనకి ఏంటి సంబంధం అని ఎలా అడుగుతారండి? అలాగే మూడోది ఈ పొజిషన్ కోసం వేరే వాళ్ళని వెతుకుతున్నారు, అందుకని మీరు కొంచెం సైలెంట్ అవ్వాలి అనేది కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే అండి, మీకు తెలిసిన ఈ స్ట్రాటజీస్ అన్నీ మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు. సో ఇవన్నీ కూడా మీరు కన్సిడరేషన్లో తీసుకోవాలి. నాన్నగారి వ్యక్తిత్వం అంటేనే మీకు తెలిసి నేను ఆయన్ని డిఫెండ్ చేయక్కర్లేదు. ఆయన నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసే నాయకుడు. అటువంటి వాళ్ళని వదులుకోవడం అనేది ఇట్స్ నాట్ ఆర్ మిస్టేక్, ఇట్ ఈస్ సంబడి ఎల్సెస్ మిస్టేక్. కానీ ఇట్స్ ఓకే, మేము ఎవరిని కూడా తప్పు పట్టం, అందరికీ కూడా న్యాయం జరగాలనేదే మా కోరిక. అలాగే పార్టీ హైకమాండ్ ఏ డెసిజన్ తీసుకున్నా కానీ మేము రెస్పెక్ట్ చేస్తాము, ఎందుకంటే వాళ్ళ ఆబ్లిగేషన్స్ వాళ్ళకు ఉంటాయండి. మేము ఎప్పుడు కూడా తప్పు పట్టం. కానీ మమ్మల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళ గురించి మేము కూడా ఆలోచించాలి. వాళ్ళ కోసం ఒక స్టెప్ అనేది మేము వాళ్ళనే చర్చించుకుని తీసుకుంటాం. మైలవరం వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మాజీ మంత్రి ఉమామహేశ్వరరావుపై పరువు నష్టం దావా వేసినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. సోమవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ తనపై పదే పదే అసత్య ప్రచారాలు చేస్తూ తన వ్యక్తిగత జీవితాన్ని అసత్య ప్రచారం చేస్తున్నాడని తనపై పరువు నష్ట దావా వేసినట్లు ఆయన తెలిపారు. దేవినేని ఉమామహేశ్వరరావు నా మీద కావాలని ఉద్దేశపూర్వకంగా అసత్య ఆరోపణలు, దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నాడు. దాన్ని రాజకీయంగానే నేను పలుసార్లు ఖండించాను. కానీ దాన్ని మళ్ళీ పదే పదే ఒక మాటను 100 సార్లు చెప్పి అది నిజం అనిపించాలనే ఉద్దేశంతో ప్రయత్నిస్తూ ఉంటే గత నెల 22వ తారీఖున అతనికి లీగల్ నోటీసులు జారీ చేయడం జరిగింది. 15 రోజుల వ్యవధిలో దానికి తగు సమాధానం చెప్పమని, లేకుంటే కోర్టులో కేసు ఫైల్ చేస్తామని చెప్పి లీగల్ నోటీసులు ఇచ్చాం. సరే, అది ఇప్పటికి చాలా రోజులు గడిచిపోయింది. ఇప్పుడు డిసెంబరులో ఇచ్చున్నాం నోటీసు. కాబట్టి ఇప్పుడు త్వరలో దాని మీద అతను సరైన సమాధానం చెప్పకపోగా దాని గురించి మళ్ళీ లీగల్ నోటీసులు ఇచ్చారని చెప్పి వ్యంగ్యంగా మళ్ళీ మీడియాలో ఇట్లా గ్రూపుల్లో పెడతా ఉన్నారు. సరే, ఏదైనా కానీ తప్పకుండా కోర్టులో కూడా ఈ విషయం కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. తదుపరి అన్ని వివరాలు కూడా మళ్ళీ మీడియాకి తెలియజేస్తాను. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు నిరసన సెగ తగిలింది. విజయనగరం జిల్లా గణపతి నగరంలో అంగన్వాడీలు ఆయన్ను అడ్డుకున్నారు. ఎస్మా చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. అయితే తాము మళ్లీ అధికారంలోకి వచ్చాకే డిమాండ్లు నెరవేరుస్తామంటూ మంత్రి వెళ్లిపోయారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సింగనమల ఎమ్మెల్యే పద్మావతి మండిపడ్డారు. ఫేస్బుక్ లైవ్లో సుదీర్ఘంగా మాట్లాడిన ఆమె ఈ 5 ఏళ్లలో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకుంటూ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పారు. ఎస్సీ నియోజకవర్గం అంటే ఎందుకు చిన్నచూపని ఆమె కన్నీటి పర్యాంతమయ్యారు. వైఎస్ఆర్సీపీలో ఒక కులానికే అన్ని దక్కుతున్నాయని, ఒక నియోజకవర్గానికి ముఖ్యమంత్రి మేలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్ ఇవ్వడం లేదని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలోనూ తన నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ఆమె వాపోయారు. సాగునీటి కోసం యుద్ధాలు చేయాల్సి వస్తోందని పెద్దిరెడ్డి చెప్పినట్లుగా జగన్ నడుచుకుంటున్నారని అన్నారు. తాగునీటి కోసం పోరాడదాం, అందరూ కలిసి రండి అని నియోజకవర్గ ప్రజలకు పద్మావతి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే టికెట్ వస్తుందక్క,
దానికి ఆన్సర్ జగన్ అన్నే చెప్పాలి. జగన్ అన్న లిస్ట్ అనౌన్స్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. నాకు తెలీదు మిథున్ అన్న మరి అలాంటివన్నీ చేస్తున్నాడో లేదో అవన్నీ నాకు తెలీదు. నేనైతే మరి అంత దూరం వెళ్ళి అంటే బయట పబ్లిక్ టాక్ని గురించి డిస్కస్ చేసే అంత ఇది నేను చెయ్యను. సో మేబీ ఉండకపోవచ్చు అనుకున్నాను. ఉంటే ఎవరేం చేయలేరు. మోస్ట్లీ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. జగన్ అన్న డెసిషన్ ఎలా ఉంటుందో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. అలాగే జగన్ అన్న చెప్పిన ప్రతి ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్ళాము. గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రామ్ చేయమని చెప్పారు. గడప గడపకి మన ప్రభుత్వం ప్రోగ్రాము మేము సక్సెస్ఫుల్గా బాగాము. మరి జగన్ అన్న ప్రోగ్రామ్ గడప గడప తిరగండి మీ ఇమేజ్ పెరుగుతుంది. మరి ఇమేజ్ అన్నీ పెరిగిన తర్వాత జగన్ అన్న ఎందుకు మాట తప్పుతాడు? జగన్ అన్న మాట మీద నిలబడతాడని అనుకుంటున్నాను. నెక్స్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న కూడా బస్ యాత్ర పెట్టినప్పుడు ఫస్ట్ డే మనకి బస్ యాత్ర పెడుతున్నప్పుడు కూడా ఎవరికైతే టికెట్ కన్ఫర్మ్ అయిందో వాళ్ళే బస్ యాత్ర పెట్టండి ఫస్ట్ అని మమ్మల్ని కన్విన్స్ చేసి మాతో ఫస్ట్ బస్ యాత్ర పెట్టించారు. సో నాకు తెలిసి ఆయన ముందే ఫుల్ క్లారిటీ ఆఫ్ థాట్తో ఉండే చేయంటారు కదా. సో నేను అనుకుంటున్నాను ఈ మొత్తం ఎపిసోడ్లో పెద్దిరెడ్డి అన్న కూడా మాట తప్పడని అనుకుంటున్నాను. ఇంకా దాన్ని మించి బియాండ్ దట్ ఏమన్నా ఉన్నాయేమో చూడాలి. మరి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్సీపీలో వర్గ విభేదాలు బొగ్గుమంటున్నాయి. అవి ఎంతలా అంటే ఎమ్మెల్యే నివాసం వద్దే కత్తులతో పొడుచుకునే అంతలా. అధికార వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్యే ఇంటి ముందు పార్టీ నేతలు కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి కత్తులతో దాడి చేసుకున్న ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. నూజివీడు శాసనసభ్యుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు నివాసం వద్ద వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య జరిగిన గొడవలో ఓ యువకుడికి 10 కుట్లు మరొకరికి 4 కుట్లు పడ్డాయి. కత్తిపోటులో గాయపడిన వారికి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మొదట వైఎస్ఆర్సీపీ యువ నాయకులు మేకల అనిల్ రంగబాబు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ గొడవ కాస్త చిలికి గాలివానలా మారింది. చివరకు ఇరు వర్గాలు కత్తి దాడి చేసుకునే వరకు చేరుకోవడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. కత్తి దాడి నేపథ్యంలో నూజివీడు పట్టణం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎమ్మెల్యే ఇంటి ముందే కత్తులతో దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఎమ్మెల్యే నివాసంతో పాటుగా నూజివీడు పట్టణం పెద్దగాంధీ బొమ్మ కూడలి వద్ద పోలీసులు ముందస్తుగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేశారు. ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా విజృంభిస్తోంది. కోవిడ్ కొత్త వేరియంట్ JN1 భారత్లో చాప కింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా జనవరి 7వ తేదీ వరకు దేశంలో JN1 కేసులు 682కు పెరిగినట్లు సంబంధిత వర్గాలు సోమవారం వెల్లడించాయి. కర్ణాటకలో 199, కేరళలో 148, మహారాష్ట్రలో 139, గోవాలో 47, గుజరాత్లో 36, ఏపీలో 30, రాజస్థాన్లో 30, తమిళనాడులో 26, ఢిల్లీలో 21, ఒడిశాలో 3, తెలంగాణలో 2, హర్యానాలో 1 కేసు నమోదైంది. గుంటూరు నగరం మేదర బజార్లో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. అల్లిన బుట్టలు విక్రయించే దుకాణాలలో మంటలు చెలరేగి 2 దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. దుకాణాలు దగ్ధమవడంతో పూర్తిగా నష్టపోయామని బాధిత మహిళలు చందామణి, కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆదివారం లాలాపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది. ముట్టడి కార్యక్రమానికి మున్సిపల్ కార్మికులు భారీగా తరలివచ్చారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు కార్మికుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. తోపులాటలో కొందరు మహిళలు సమస్యలు పడిపోయారు. ప్రభుత్వం పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగిన దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
గ్రామ సచివాలయం వద్ద ఉన్న తమ పార్టీ జెండాను తొలగించి దాన్ని తగలబెట్టడానికి చంద్రమోహన్ అనే టీడీపీ కార్యకర్తపై వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. పాల్తూరు పోలీస్ స్టేషన్లో అతడిపై ఫిర్యాదు చేశారు. చంద్రమోహన్ను పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని బంధువులు పేర్కొన్నారు. అతన్ని స్టేషన్ ఆవరణలో నగ్నంగా తిప్పుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలంటూ తిరుపతిలో తెలుగు యువత ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన చేపట్టారు. డిగ్రీ బీటెక్ సర్టిఫికెట్లలో మర్మనాలు కట్టి పంచిపెట్టారు. జగన్ పాలనలో ఈ సర్టిఫికెట్లు దేనికి పనికిరావని ఆగ్రహించారు. ఉద్యోగాలు లేవు, పెట్టుబడులు రావంటూ నినాదాలు చేశారు. వీరికి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మద్దతు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జగన్ను ఇంటికి పంపించడానికి ప్రజలు రెడీగా ఉన్నారని అన్నారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.